సెక్షన్ 11లో ఎక్స్‌ప్లనేషన్ మనం 7 అండ్ 8 చెప్పుకుంటున్నాము. అప్లైస్ టు ఎక్స్‌క్లూజన్ ఆఫ్ డిగ్రీస్ అంటే డిగ్రీ అమలుకు వర్తిస్తుంది. 8th వన్ అంటే లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్. స్టిల్ సెక్షన్ 11 పరిమిత అధికార పరిధి ఇప్పటికీ సెక్షన్ 11లో ఉంది అనేసి చెప్తుంది. ఫైనలీ సెక్షన్ 12కి వచ్చేసాం మనం. సెక్షన్ 12 ఏంటంటే బార్ అంటే బ్యాడ్ అని అర్థం. దాని మీనింగ్ నేను మీకు అర్థమయ్యేలాగా బ్యాడ్ అని చెప్తున్నాను. దాని మీనింగ్ యాక్చువల్గా అది కాదు. మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను బ్యాడ్ అని చెప్తాను. బార్ అంటే ఒక బ్యాడ్ అనేసి అర్థం. సో సెక్షన్ 12 ఏం చెప్తుందంటే బార్ టు ఫర్దర్ సూట్ అంటే బార్ మరింత సూట్ చేయడానికి అని చెప్తుంది. నో సూట్ క్యాన్ బి ఫైల్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ అలౌడ్ బై రూల్స్ ఆఫ్ సిపిసి. అంటే సిపిసి నియమాల ప్రకారం అనుమతి లేకపోతే ఎటువంటి దావా వేయలేరు. అంటే కంపల్సరీగా మనం ఆ యొక్క కోర్ట్ పర్మిషన్ తీసుకొని ఆ కేస్ ఏదైతే ఫైల్ చేస్తున్నామో అది వేయాలి అనేసి సెక్షన్ 12 చెప్తుంది. సో నెక్స్ట్ చూద్దాం. డోంట్ స్కిప్ ది వీడియో, వాచ్ ఫర్ ఎండ్.